అండ్ అందరికీ సిద్దిపేట సిరిసిల్ల రైల్వేలో భాగంగా మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం చూద్దాం. ఆ డౌన్ నుండి ఎమ్మెల్యేగా ఎక్కువ వస్తే దమ్ము వస్తుంది. అమ్మాయి ఓకే రైట్ ఎగ్జాక్ట్లీగా అగ్రికల్చర్ కాలేజ్ వెనకాల ఉన్నాం మనం. ఇక్కడ ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. స్లీపర్స్ వేసేసారు. పట్టాలు కూడా పరుస్తున్నారు. దీనిపైన దమ్ము వస్తుంది. కిందికి వెళ్ళి పైనకి వచ్చేసరికి దమ్ము వస్తుంది. అక్కడ ముందుకు పట్టాలు సెట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఎట్లా సెట్ చేస్తున్నారో చూద్దాం మనం. వాళ్ళు ఏది ఎందుకో షార్ట్ అరుస్తారు, బాగా అరుస్తారు వాళ్ళు. కొండీలు వెళ్ళలేదు దీనికో అంటే ఇలా మళ్ళీ మధ్యలో కరెక్ట్గా లెవెలింగ్ సెట్ చేసేసి మళ్ళీ కొండీలు వేస్తారు దీనికి. మనం ఇంతకు అక్కడ సిద్దిపేట సైడ్ చూసుకుందాం. మనకి ఈ పైనకి ఎక్కించి ఇవన్నీ క్రెయిన్స్ తోటి పైనకి ఎక్కించి ఇవన్నీ సెట్ చేస్తారు. మనం చాలా రిస్క్. ఇట్లాంటి హైట్ ప్లేస్లలో రిస్కే, డౌన్ ప్లేస్లలో రిస్కే. ఓన్లీ సాఫ్ట్ కొన్ని ప్లేస్లో అయితే ఏం కాదు. దాని మెల్లగా ముందుకు తీసుకెళ్తున్నారు. మధ్యలో రోలర్ ఎత్తే సీదా వెళ్ళిపోతుంది. ఇది यूट्यूब चैनल क्या नाम से? विक्रू क्रिएटिव्स. सर्च कर. कहाँ है? पहला वाला वीडियो है. नेट नहीं है क्या? రోలర్ ఎక్కించారు. రోలర్ మీకు సీదా వెళ్ళిపోతుంది. అంటే ఈజీ అవుతుంది. రోలర్ మీకు వస్తుందంటే రోలర్ మీకు దొరుకుతుంది. ముంగట ఒక రోలర్ మంచిగా సెట్ చేసుకుంటారు. వీళ్ళు సెట్ చేసుకోవడం మాత్రం రోలర్ మీకు వెళ్ళి उधर मर खाते दादा भाई माफ करो काय यार तू सही में 500 जण आहे ना डिटा कर यार మొత్తం ఈ పట్టాలు మొత్తం సైడ్ కేసి పెట్టారు. మళ్ళీ దీన్ని సైడ్ వేసుకుంటారు. వీలుంటే ఇదే వీడియోలోనా లేదంటే నెక్స్ట్ వీడియోలోనా మళ్ళీ కంప్లీట్గా సైడ్కి ఉన్న పట్టాలని పైనకి ఎట్లా పెట్టుకుంటారు చూద్దాం మనం. సెట్ అవ్వయా మళ్ళీ ఒక్కదాని పైన సెట్ చేస్తుంది. రోలర్ మీకు తీస్తుంది. అది లావడితే మళ్ళీ రోలర్ వచ్చేస్తుంది. సరే మాని ఇబ్బంది ఉంటుంటుంది. బలంగా పడుతుంది పాపం. बहुत मुश्किल होता है क्या? बहुत मुश्किल हो रहा है. अरे सेट है.
सेट हो गया सेट हो गया उधर जाओ ना थोड़ा एक साथ मार दे मस्त ముందు సైడ్లో కూడా మొత్తం పట్టాలు వేసి పెట్టేసినారు. ఇది ఇది కూడా హైట్ బాగుంటుంది. ఇక్కడ సూపర్ హైట్ ఉంటుంది. మంచి వ్యూ కనబడుతుంది ఇక్కడ నుంచి. ఈ సైడ్కున్న పట్టాలు అన్నీ ఎట్లేస్తే ఒకసారి చూద్దాం. మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అది ఈ వీడియోలో వీలు కాబోతుండొచ్చు. స్లీపర్స్ అనేవి ఎక్కడి వరకు వేసినా అనేది కూడా చూద్దాం దీంట్లోనే. లేదంటే ఇంకో వీడియోలు ఎంత ఎత్తున్నాయంటే నెక్స్ట్ వీడియోలో చూపెడతాను మీకు. అంటే వీళ్ళు పడుతున్న కష్టం కూడా బాగానే ఉంటుంది. మనం ఎంతో టెక్నాలజీ ప్రకారం ఆ క్రెయిన్లు ఎన్ని క్రెయిన్లు వాడినా కానీ ఏం చేసినా కానీ ఈ వర్క్ కూడా వాళ్ళకి చేసే వాళ్ళకి వర్క్ కూడా బాగానే ఉంటుంది. పాపం వాళ్ళు లావడుతూ ఉంటే ఒక్కొక్కటి లావడుతూ ఉంటే పాపం బాధ అనిపిస్తుంది. దానికి మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేము. మళ్ళీ ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉండాలి, అంతే కదా. ఇదే వీడియోలో కంటిన్యూగా మనం స్లీపర్స్ అనేవి ఎక్కడ వరకు వేసారు అనేది కూడా మనం చూద్దాం. ఇవన్నీ మళ్ళీ సెట్ చేయాలి. ఇవి సెట్ చేసి మళ్ళీ కొట్టేస్తారు. అగ్రికల్చర్ కాలేజ్ దాంట్లో మన బండి చాలా దూరంలో ఉంది. కొంచెం మిస్ అయిందామంటే అడ్డపడి ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కొన్ని నాట్లు కంప్లీట్ అయినాయి, కొన్ని పొలాలు దున్నుతున్నారు ఇప్పుడు. సర్లే మాకు రైల్వే ట్రాక్ కంప్లీట్ అయ్యాక ఎట్లా చూద్దాం. అగ్రికల్చర్ కాలేజెస్ కాలేజీలు ఎండింగ్ వరకు మనకు స్లీపర్స్ అనేవి వేసి పెట్టేసారు. కానీ ఈ స్లీపర్స్ కూడా లెవెలింగ్ ప్రకారం వేయలేదు. ఆల్రెడీ అక్కడి నుంచి ఒక హైడ్రా పట్టాలు తీసుకొస్తున్నట్టుంది. అది क्या हो गया? पट्टा लेके आ रहा? అగ్రికల్చర్ కాలేజెస్ మనకు కనబడుతుండొచ్చు. అగ్రికల్చర్ కాలేజెస్ దీని వెనుక భాగం వరకు మనకు ఈ స్లీపర్స్ అయితే వేయడం జరిగింది. అంటే వేయడం అంటే మరి కంప్లీట్గా లెవెలింగ్ ఏం చేసి పెట్టలేదు, ఓన్లీ అట్లా పైనకు సెట్ చేసి పెట్టేశారు. ఒకటి హైడ్రా ఒకటి మన అది చేస్తుంది. అంటే పట్టాలన్నీ ఒక దగ్గర పెట్టినట్టున్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఈ హైడ్రా తీసుకొస్తుంది. నడుస్తూ ఉంటే మనం వీడియో తీసుకుంటూ నడుస్తూ ఉంటే ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోగలుగుతూనే ఉంటాము. ఒకవేళ ఒక క్యాజువల్గా నడవాలి అంత దూరం అనిపిస్తుంది మనకి. కానీ వీడియో తీసుకుంటూ నడిస్తే మాత్రం భలే ఉంటుంది. నిజంగా ఎంత దూరం అంటే అంత దూరం నడగలుగుతాము.